తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థినులకు సుమారు 20 మందికి నిన్న ఫుడ్ పాయిజన్ జరిగింది. మరి ఈ ఘటనలో ఈ విద్యార్థినులు చాలా బాధపడడం జరిగింది. స్థానిక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వీళ్ళని తీసుకెళ్లి చికిత్సను అందిస్తున్నారు. మనం గనక రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే వారంలో ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల పాఠశాలలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో ఇలాంటి దుర్ఘటనలు చాలా తక్కువగా జరిగాయి, ఈ వేల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ప్రస్తుతం చూస్తే గత సంవత్సర కాలం నుండి ప్రతి వారం ఏదో ఒక పాఠశాలలో ఏదో ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. మరి దీనికి కారణం ఏంటంటే ఇక్కడ గురుకులాల్లో పనిచేసే ప్రిన్సిపల్ కానీ వార్డర్లు కానీ ఏఎస్డబ్ల్యూ అధికారులు కానీ సరైన పర్యవేక్షణ అనేది చేయకుండా పోవడం వల్ల ఆ ఫలితాన్ని విద్యార్థులు అనుభవించవలసి వస్తుంది. మరి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే, ఎవరైతే ఇక్కడ ఈ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు బాధపడుతున్నారో ఆ ఫలానా పర్టికులర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కానీ ఏఎస్డబ్ల్యూ కానీ వార్డర్ని కానీ సస్పెండ్ చేసి మరి తక్షణమే చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయనేది మాకు ఫీల్డ్ ఎంక్వైరీలో తేలింది. చాలా గురుకుల పాఠశాలలో చాలా హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదు. ఈ తినుబండారాలు వస్తువులన్నింటినీ కూడా ఈ వార్డన్లు కానీ ఏఎస్డబ్ల్యూ కానీ బయట అమ్ముకుంటున్నారు, మార్కెట్లో అమ్ముకుంటున్నారని విద్యార్థులు కంప్లైంట్ చేస్తున్నారు. సరైన వాటర్ ఫెసిలిటీస్ లేవు, సరైన మరుగుదొడ్లు లేవు. మరి ప్రభుత్వం ఈ విషయాలను వెంటనే మరి పట్టించుకొని విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కర్రీ మిల్ మేకర్ అందరం తిన్నాం, పప్పు కూడా మిక్స్ 2 వేరు తిన్నాము. కథం లాస్ట్ మినిట్లో అందరికి పురుగులు కనిపించినాయి. పాపం అందరు చెల్లెలు అందరు పారేసిళ్ళు. అట్లా కూడా ఫుడ్ ఆంటీస్ అడిగిళ్ళు ఎందుకు వారేతాలు కర్రీ బాగాలేదని అడిగితే పురుగులు అని చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేసి వామిటింగ్ చేసుకుంటూ అట్లా ఒక్కొక్కరిని చూసి ఇప్పుడు ఫుల్ మంది మినిమం 40 మంది కావచ్చు వామిటింగ్ చేసుకున్నారు. గ్రౌండ్ నిండా వామిటింగ్ చేసుకునే ఉన్నది. 3 hours అయితే 7కి డిన్నర్ పెడితే 10 వరకు మేడమే రాలేదు మాకు. అంతమంది వామిటింగ్ చేసుకుంటారు. ఒక్క ఆర్ఎంపీ కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా హాస్పిటల్ పోలేదు ఇంతవరకు. బయటికి రావద్దని న్యూస్. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు, 108కి ఫోన్ చేయమన్నా కానీ చేయలే. పట్టించుకునేటోళ్ళు లేరు, అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. ఒక్కొక్కరు లేస్తలేరు. 2 weeks అయితే 10th వాళ్ళకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. 10th అమ్మాయి ఒక అమ్మాయి లోపల కళ్ళు జరగకుంటున్నాయి కక్కి. ఇన్ని రోజులు చదువుకొని మా లైఫ్ ఇప్పుడు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే బేస్మెంట్ లాంటిది. ఇప్పుడు మేము ఇక్కడనే మా లైఫ్ వేస్ట్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ మా లైఫ్ పురుగులు లైట్ పెట్టరా బాబు, అరే మంచిగా పెట్టరా. అయితే మా పరిస్థితి ఏంటి అసలు పట్టించుకున్నట్టు లేదు. అసలు మొత్తం అన్కాన్షియస్ అసలు వాళ్ళకి ఏమైతుందో కూడా వాళ్ళు లేదు. వాళ్ళకి మొత్తం కింద పడిపోతుంది. మొత్తం ఓకే ఆగండి, తీస్తున్నా వెళ్తున్నా. కరెక్ట్ పెడుతున్నారా లేదా అని మీరు ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలకి అయిందట్లా? పోయినా బండ్లు పోయినా